ఫోన్ ఎవరిచ్చారు వాడికి? అసలు ఫోన్ మేము అలవాటు చేయట్లేదు వాడికి. మీరు కూడా ఎప్పుడు ఫోన్ ఇవ్వకండి. అరే కొంచెం సేపే కదా. కొంచెం సేపు అయినా సరే అలా ఫోన్ చూస్తూ కూర్చుంటే వాడికి కూడా నాలాగే ఎక్కడ కలజోడు వస్తుందా అన్న భయం. ఫోన్ అలవాటు చేయకండి. నాన్న ఫోన్ ఇచ్చేసాయి. దా మనం వెళ్ళి ఆడుకుందాం. గుడ్ బాయ్. దా. బయట ఫుడ్ ఎవరు తెచ్చారు నీకు? బయట ఫుడ్ పెట్టొద్దు, వాడికి డైజెస్ట్ అవ్వదు. రాత్రి అంతా కడుపు నొప్పి ఏడుస్తుంటే మేమే కదా చూసుకోవాల్సింది. మిగిలిన పిల్లలకు పడుతుందేమో, వీడికి పడదు. అరగదు వాడికి. పెట్టొద్దు ఇంకెప్పుడు. మనో ఎందుకు వాడిని అలా కొడుతున్నావు? ఆ టాయ్ వాడిదే కదా, ఇచ్చేసాయి వాడికి. తప్పు నాన్న, అలా తీసుకోకూడదు. చెప్పిన మాట వినకపోతే దెబ్బలు పడతాయి. ఇచ్చేసాయి. ఎందుకు వాడి మీద అలా అరుస్తున్నావు? నువ్వు ఇట్రా నాన్న. అమ్మ అంతే బ్యాడ్ అమ్మ, అమ్మతో మాట్లాడుకో. మీరిద్దరు లోపలికి వెళ్ళి ఆడుకున్నానా? ఏంటి మీరు పిల్లల ముందు అలాగే మాట్లాడేది? రేపొద్దున వాడు నా మీద కోపం పెంచుకుని నా దగ్గర రాకపోతే నేను వాడికి మంచే కదా నేర్పిస్తుంది, చెడే నేర్పించట్లేదు కదా. అలా ఒకరినొకరు కొట్టుకుంటుంటే బాగుంటుందా మీకు? ఇంకెప్పుడు పిల్లల దగ్గర అలాంటి మాటలు మాట్లాడకండి. మనం 9 అయిపోయింది నాన్న, ఇంక పడుకుందా రండి. ఆడుకుంది చాలే, రండి పడుకోండి. ఏంటి నువ్వు 8, 9 అనుకుంటూ అన్ని టైం ప్రకారమే చేయాలని? కాసేపు ఆడుకుంటారులే. వాళ్ళు పడుకోవడానికి ఒక టైం అంటూ సెట్ చేయకపోతే రాత్రి తొందరగా పడుకోరు, పొద్దున్నే తొందరగా లేవరు. స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తారు. వాళ్ళకి మనమే కదా అలవాటు చేయాల్సింది. తొందరగా పడుకోవడం, తొందరగా లేవడం, టైంకి తినడం అన్ని మనమే కదా అలవాటు చేయాల్సింది. మీరు రండి పడుకుందరు. నువ్వు చెప్పిందే మీరు ఏం మాట్లాడాలనుకున్నా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు మాట్లాడండి, పిల్లల ముందు కాదు. మీరు రండి పడుకోండి.